స్థానికులు కూడా ఆ పెద్ద ఎత్తున అయితే ఆందోళన కూడా చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి స్థానికులని ఆ పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఈ మార్గంలో మొత్తం కూడా కొన్ని వేల సంఖ్యలో వాహనాలు రోజు అయితే తిరుగుతూ ఉంటాయి. ఆ వాహనాలను మొత్తం కూడా ఈరోజు ఇక్కడ నుండి వాహనాలను మొత్తం దారి మళ్లించినటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక అయితే స్థానికులు కూడా మొత్తం కూడా అయితే స్థానికులు ఈ యొక్క రోడ్డు గురించి మాట్లాడుతున్నారు. మనతో పాటు స్థానికులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మెయిన్గా అయితే ఈ రోడ్డు గత కొన్ని సంవత్సరాల నుండి కూడా రోడ్డు అయితే డెవలప్మెంట్కు నోచుకుంటలేదు. ఏంది ప్రధాన కారణం? కారణం ఏమంటే ఇక్కడ రాజకీయాలు కాదు. ఇప్పుడు ఇంతకుముందు 3 సారసంధి ఇక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇంకొకటి దీనికి మన స్టేట్ దానికి స్పందించాలి. ఎందుకంటే ఇక్కడ చనిపోయింది ఒక్కరు ఇద్దరు కాదు, ఒక 25 మందితో సహా వాళ్ళ ఫ్యామిలీని మొత్తం వాళ్ళ అదైపోయింది. వాళ్ళకు ఇంత ముందు కూడా ప్రతిసారి అయితేనే ఉన్నాయి. మీకు ఇవాళ మనకు ఏదో 20 మంది కాబట్టి 25 మంది కాబట్టి ఒక పెద్ద ఇష్యూలా కనిపిస్తుంది. వాళ్ళకు చిన్న డైలీ జరుగుతూనే ఉన్నాయి యాక్సిడెంట్స్ ఇక్కడ. అయితే మన ట్రాఫిక్ నిర్లక్ష్యం ఒకటి, ఇంకొకటి ప్రతి ఒక్క మన ఏదైతే లోడింగ్ వెహికల్ ఉన్నదో దానికి ఒక లిమిట్ ఒకటి దానికి మన బ్రేక్ చేయాలి. దానికి చేస్తే ఏమవుతుంది, కొద్దిగా యాక్సిడెంట్స్ అనేది దానికి మనం ఆపొచ్చేమన్నా. రెండవది రోడ్ రిపేర్స్ ఏమైతే ఉన్నాయో ఎంబడే చేయాలి. దానికి చేయకుండా కానీ ఇంకొకటి దీనికి రోడ్డు మీద కొద్దిగా ఎక్స్టెన్షన్ చేయాలి. ఈ రోడ్డు మీద ట్రాఫిక్ చాలా హగ్గు ఉన్నది. ఇక్కడ మనము అనుకున్న ఇప్పుడు ఏదైతే మనము బాంబే హైవే రోడ్లో ట్రాఫిక్ ఉంటుందో దానికన్నా డబుల్ ట్రాఫిక్ కర్ణాటక, మీరు మహారాష్ట్ర కానివ్వండి, ఇక్కడ చుట్టుపక్కల ఏదైతే మన సంబంధించి కనెక్టెడ్ మన మెట్రో మన ఉన్నాయో మన కొన్ని స్టేషన్స్ ఉన్నాయో దాన్ని కవర్ చేస్తుంది ఇది. అందు గురించి ఈ రోడ్డు పెద్దగా చేసి ప్లీజ్ రాజకీయం చేయకుండా ఈ రోడ్ ఒకటి ఇక్కడ నడిచే వాళ్ళకు ఒక మనది యమగండం కాకుండా ఒక దారిలాగా చేయమని ఒక మాది రిక్వెస్ట్ మాది, అంతే. ఇంకేం నేను చూస్తున్నాను, నేను ఇక్కడే లోకల్గా 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఈ రోడ్డు మొత్తం కూడా అభివృద్ధికి నోచుకుంటలేదు. అయితే ప్రధాన కారణం ఏంటంటే చెట్లను కూడా తొలగించాలని చెప్తున్నారు. ఆ చెట్లను తొలగించేది పర్యావరణ శాఖకు వస్తుంది కాబట్టి కోర్టులో కేసు నడుస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు అన్ని క్లియర్ అయినాయి, ఇప్పుడు చేస్తామంటున్నారు అధికారులు. ఎట్లా చూడాలి మరి? అంటే నష్టం జరిగిన తర్వాత చేస్తామనడం సమంజసం కాదు. ఇప్పుడు పెద్ద రైతులై తీసుకొని పెద్ద చెట్లు పొలాలు పెద్ద నాశనం చేసేసి అక్వైర్ చేసేసి చేసుకుంటూ యూనివర్సిటీలో కూడా తీస్తున్నారు. ఇవి తీసి ఇంకా పక్కకు పెట్టవచ్చు, కొత్తవి కూడా పెంచవచ్చు. శుద్ధి ఉంటే చేయొచ్చు. అది లేకుండా వీళ్ళు రాజకీయ నాయకులు యాసేన్ పచ్చగా అయితే ఆసేన్ల మేతామనేదే లెక్కుంటారు తప్ప కానీ శుద్ధితోని పని చేద్దామనే మనస్తత్వాలు లేకనే ఇవి జరుగుతున్నాయి. ఇది పెద్దగా అయింది కనుక ఇది అందరి దృష్టికి వచ్చేసింది. అందరు ఫైళ్ళు తీసుకొని వచ్చి శ్మశాన వైరాగ్యం అంటారు కదా, రేపటికల్లా మర్చిపోతారు, చేస్తారు. డైలీ ఈ లంగ రోజు నుంచి అక్కడ బీజపూర్ వరకు, ఇక్కడ మెయిన్గా అయితే పరిగి వరకు అయితే విపరీతమైన టర్నింగులు ఉన్నాయి. కానీ వాటిని సరిచేయాలి కదా, సరిచేసే బాధ్యత స్టేట్ గవర్నమెంట్ ఉంది కదా. ఈ శుద్ధి లేక ఇదంతా నష్టం జరుగుతున్నది. ఎవరే కానీ ఎమ్మెల్యేలే కానీ ఎంపీలే కానీ ప్రభుత్వాలే కానీ పట్టించుకొని పునరావృతం కాకుండా చేయాలి. లేకపోతే ఇంకా మున్ముందు కూడా పెద్ద ఎత్తున ప్రజలు చాలా కోపద్రికులుగా అయ్యి నిత్యము రైతులు కూడా తీసుకొని పోయి ఏది కూరగాయలు అవి టర్నింగ్లలో కూడా బండ్ల మీదకి కూడా పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. చూసుకుంటే కనుక హైదరాబాద్ నుంచి అప్పా జంక్షన్ నుంచి మొదలుకొని వికారాబాద్ వరకు చూసుకుంటే కొన్ని వేల గుంతలు ఉన్నాయి. ఆ యొక్క గుంతల్ని కూడా మొత్తం కూడా తెలియకుండా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారంటే టర్నింగ్స్ ఎక్కడ ఉంటాయి తెలియకుండా రాత్రి ఈ రోడ్ నుంచి ప్రయాణం చేయాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఏం చేయాలి మరి అధికారులకు కానీ రాజకీయ నాయకులు? ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా ఈ రోడ్ నుంచి పోతుంటారు, యాక్చువల్గా సీఎం కూడా ఈ రోడ్ నుంచి పోతుంటారు. మరి ఎలా చేయొచ్చు అంటారు? కానీ దాన్ని చెప్పుకోవడానికి చాలా బాధాకరమైంది. సీఎం కూడా నిత్యము కొడంగల్కు పోతుంటారు. మన ప్రసాద్ గారు కూడా స్పీకర్ కూడా ఇదే రోడ్ వెంబడి పోతుంటారు. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. కానీ శుద్ధితో చేయాలనేది కోరుకుంటున్నాము. ఎందుకంటే గవర్నమెంట్ మీద ఒత్తిడి సెంట్రల్ వాళ్ళు శాంక్షన్ చేసిండ్రు. ఇది ఎవరు చేయాలి? ల్యాండ్ అక్విజిషన్ ఏదైనా అవసరం ఉన్న చోట స్టేట్ గవర్నమెంట్ చేయాలి. ఏదైనా భూ తగాదాలు ఉన్నాయనుకోండి, అందరిని కూర్చుని పెట్టేసి వాళ్ళ నష్టపరిహారము ఇవ్వాలి. ఇప్పుడు అంత కొద్ది ఎక్కువ నష్టం అవుతుంది కదా, నష్టపరిహారం ఇచ్చేసి వాళ్ళని ఉపపెట్టి కేసు లేదన్న ఉన్నా కూడా మనసు ఉంటే మార్గాలు 99 ఉంటాయి. ఆ మనసుని శుద్ధితో లేకనే ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రోజు ఏది బైక్ల మీద పోయే వాళ్ళు అయితే వాళ్ళు లెక్క లేకుండా జరుగుతున్నాయి. ఇది మెయిన్గా ఇది 20 మంది చనిపోయినారు కనుక స్టేట్ లెవెల్లో దేశ లెవెల్లో వార్తలు పోయినాయి కనుక అందరు స్పందించి పైలు ఎత్తుకొని వస్తున్నారు.
కానీ రేపటికల్లా మళ్ళీ మర్చిపోతారు. ఇది పద్ధతి కాదు. ఇంకోటి గ్రామాలలో కూడా అందరూ కూడా స్పందించి ఈ గవర్నమెంట్ మీద ధర్నా చేయడానికి సిద్ధంగా అందరు ఉన్నారు కనుక మీరు స్పందించి వెంటనే పనులు చేపట్టేసి పునరావృతం కాకుండా చేయాలని కోరుకుంటున్నాం. ఇది ఇక్కడి పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తంలో కూడా స్థానికులు కూడా అయితే ఈ యొక్క రోడ్డు కార్యక్రమం చేపట్టకపోతే భారీ ఎత్తున ఆందోళనలు కూడా చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇదే రోడ్డు పై నుండి అయితే సీఎం కూడా ఇదే రోడ్డు నుంచి వెళ్తూ ఉంటారు. సీఎం సొంత జిల్లానే అయితే కాదు, మంత్రులు కూడా ఇదే రోడ్డు నుంచి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఖచ్చితంగా ఇప్పుడు తీసుకోవాల్సింది చర్యలు తీసుకోవాలి. రోడ్డు